హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుచున్నది. అందమైన అబద్ధం ఆడుతున్న వయసే నాలో విరహం పెంచుతున్నది. చూపులకై వెదిక, చూపుల్లోనే బ్రతిక, కళ్ళు తెరిచి స్వప్నమే గన్నా తొలిసారి. ఇది పాడితే వింటారు కానీ భగవద్గీత పాడితే ఎవరు వింటారు? ఈ పిల్లలు పుట్లో నాకు తెలుసు ఆ విషయం. కానీ తమాషా ఏంటంటే అలాంటి పాటలు పాడాల్సిన దగ్గర మీ దగ్గరకు వచ్చి విజయం ఇక్కడ ఉంది, కళ్ళు తెరిచి స్వప్నం కనద్దు, ఆ స్వప్నాల్లోనే పోతావు, బాగుపడాలంటే కాస్త విజయం గురించి తెలుసుకోమంటే వినాలని అనిపించదు. కానీ వింటే కనుక కాస్త మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. మాట్లాడదామా? ఇక్కడ విజయం గురించి నేను మాట్లాడాలంటే నేను మాట్లాడే థియరీ, ఇక్కడ ప్రాక్టికల్స్ ఉన్నాయి. ఆల్రెడీ ప్రూవ్డ్ కాన్సెప్ట్ ఇక్కడ. అంటే ఏదైతే ఇలా చేస్తే విజయం సాధిస్తారు, ఇలా చదివితే గోల్ సాధిస్తారని ఉపన్యాసాలు చెప్పాల్సిన పని లేదు. ఆ ఉపన్యాసాల సారాంశం ఏదైతే ఉందో ఇక్కడ నలుగురు రూపంలో ఉంది. వాళ్ళు అదంతా సాధించి ఆ ఒడ్డుకు చేరిపోయినటువంటి వాళ్ళు. ఒప్పుకుంటారా? అయితే ఒక విషయం చూడండి, డాక్టర్లు అందరూ విజయం సాధించినట్టు నేను ఒప్పుకోను. మరలా అది కూడా ఒప్పుకోను. ఎందుకంటే ఇంటర్మీడియట్ బైపీసీ చదివిన వాళ్ళందరూ నీట్ రాయలేరు, నీట్ రాసిన వాళ్ళందరూ సీట్ సంపాదించలేరు, సీట్ సంపాదించిన అందరూ నెంబర్ 1గా పాస్ కాలేరు, పాస్ అయిన వాళ్ళందరూ ప్రాక్టీస్ పెట్టలేరు, ప్రాక్టీస్ పెట్టిన వాళ్ళందరూ సక్సెస్ కాలేరు. ఏమో రైట్ సార్? కాబట్టి ఎక్కడైనా ఉంటుంది. ఎవరికి విజయం కావాలి అంటే ఫ్రమ్ బెగ్గర్ టు బిలియనీర్, ఎవరికైనా విజయం కావాల్సిందే. నేను సాధించేశాను అని ఎప్పుడైతే తృప్తి పడతామో ఆ రోజు నీ డౌన్ఫాల్ స్టార్ట్ అయిందని అర్థం. అక్కడే మొదలైంది నీ పతనం. కాబట్టి సక్సెస్కి సంబంధించి ఒక ఫేమస్ పర్సనాలిటీ, ఇంటర్నేషనల్ పర్సనాలిటీ చెప్పినటువంటి ఒక కొటేషన్ ఏంటంటే, సక్సెస్ ఈజ్ ద మ్యాక్సిమం యూటిలైజేషన్ ఆఫ్ ద ఎబిలిటీ విత్ ఇన్ యూ, దట్ ఈస్ సక్సెస్ అన్నాడు. నీలో ఉండే ఎబిలిటీని నువ్వు మ్యాక్సిమం వాడుకోగలిగితే దట్ ఇండికేట్స్ యువర్ సక్సెస్ అన్నారు. మళ్ళా చెప్తున్నా, నీలో ఉన్న ఎబిలిటీస్ని నువ్వు మ్యాక్సిమం వాడుకోగలిగితే దట్ ఇండికేట్స్ యువర్ సక్సెస్ అన్నారు కదా. మన వివేకానంద గారు అన్నారు, ఏమన్నారంటే ఆల్ ద పవర్ ఈజ్ విత్ ఇన్ యూ, యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. నీలోనే ఉంది పవర్ అంతా అన్నారు కదా. నీలో ఉన్న అద్భుతమైన పొటెన్షియాలిటీ అది గుర్తు రాగానే ఓ మై గాడ్ ఇంత పవర్ ఇచ్చావయ్యా. ఎప్పుడు గమనించలేదు కదా. నేను ఒకటి చెప్తాను, ఇప్పుడు ఈ ప్రపంచంలోకి వెళ్ళా సూపర్ 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 కంప్యూటర్ ఏంటి? సూపర్ కంప్యూటరా? హ్యూమన్ బ్రెయిన్ అంటే మీకు లేదా? నీకుందా? నీకుందా? ఎంతమందికి బ్రెయిన్ ఉంది అంటే అర్థమేంటి? ఈ ప్రపంచంలోకి వెళ్ళా అక్కడ నిలబడుకోండి. సూపర్ సూపర్ కంప్యూటర్ బ్రెయిన్ అని మనకు తెలుసు, ఆ బ్రెయిన్ ఇక్కడ ఉందని తెలుసు. కానీ ఎప్పుడు మనం ఫీల్ కావాలి. ఒక 20,000 రూపాయలు పెట్టినటువంటి సెల్ ఫోన్ మీద ఫీల్ అవుతాం. చాలా వాల్యుబుల్ ఫోన్, చాలా వాల్యుబుల్ ఐఫోన్, చాలా వాల్యుబుల్. ఈ ప్రపంచంలోకి వెళ్ళా సూపర్ సూపర్ కంప్యూటర్ ఇక్కడ ఉందరా నాయన, నీకు ఆల్రెడీ ఫ్రీగా గిఫ్ట్ ఇచ్చేసాడు దేవుడు, లేదా నేచర్, మీ అమ్మ నాన్న ఎవరైనా అనుకోండి. దాన్ని నువ్వు ఉపయోగించుకుంటే దట్ ఈస్ యువర్ పొటెన్షియల్. అర్థమైందా? ఎంతమంది వాడుకోగలుగుతున్నామో తర్వాత చూద్దాం. సక్సెస్ అయిన వాళ్ళందరికీ నేనైతే ఒక కొటేషన్ ఇస్తా. వాళ్ళు ఎందుకు సక్సెస్ అయినారు అంటే వాళ్ళ పొటెన్షియాలిటీని వాడుకున్నారు. నెంబర్ 2, సెకండ్ పొటెన్షియాలిటీ, ఎంతమందికి మైండ్ ఉంది? మైండ్ ఉందో చేయొచ్చు, మీకుందా? ఓకే. మైండ్ అంటే ఆలోచన, విచ్ ఈజ్ రైట్ అండ్ విచ్ ఈజ్ రాంగ్, ఇది విచక్షణ జ్ఞానం ఉంటే మైండ్ అంటారు. రెండో పొటెన్షియాలిటీ మైండ్. మూడో పొటెన్షియాలిటీ చెప్తా. ఎంతమందికి ఇక్కడ ఒకటి ఉంటుంది, ఏంటది? గట్టిగా. హార్ట్కి ఇంగ్లీష్లో ఒక పేరు, తెలుగులో 2 పేర్లు ఉన్నాయి. మనసు హార్ట్ కాదు. ఎస్, హృదయం. నేను పాడింది అదే, ఆ పాట స్టార్ట్ చేశా. కాబట్టి హృదయం, గుండె. వెరీ గుడ్, సూపర్ చెప్పా. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ హృదయం అండ్ గుండె అంటే కనుక సింపుల్గా చెప్తా. ఎప్పుడైనా సరే వన్ ఫైన్ డే మీ మదర్ కానీ మీ ఫాదర్ కానీ నీ గురించి ఆలోచిస్తూ, నీ గురించి బాధపడుతూ, నువ్వేమైపోతావు అని టెన్షన్ పడుతూ, కాస్త టెన్షన్ పడి కన్నీరు కార్చారనుకుందాం ఉదాహరణకి. వాళ్ళ కన్నీరు చూసి కనుక నీకు కూడా కన్నీరు తిరిగితే నీకు హృదయం ఉన్నట్టు, వాళ్ళ కన్నీరు చూసి నీకు కామెడీ అనిపిస్తే గుడికాయ మాత్రమే ఉన్నట్టు. ఓకే, ఎంతమందికి హృదయం ఉంది? సో ఫ్రెండ్స్,
నేను మళ్ళా చెప్తున్నా, నీలో ఉన్న పొటెన్షియాలిటీని వాడుకోవడమే గట్టిగా సక్సెస్. నీలో ఉన్న పొటెన్షియాలిటీని వాడుకోవడమే గట్టిగా చెప్పండి. సో ఆ సక్సెస్ కావాలని ఎంతమందికి ఉంది? 4 పదాలు. నెంబర్ 1 ఒకసారి అనండి, ఫస్ట్ క్రియేషన్. గట్టిగానండి, వాయిస్. ఫస్ట్ ఎక్సలెంట్, అది గుర్తుపెట్టుకోండి, మళ్ళీ అడుగుతా మధ్యలో. నెంబర్ 2 ఫోకస్. గట్టిగా ఏంటది? నెంబర్ 3 ఫైర్. నెంబర్ 3 అండ్ నెంబర్ 4 ఫోర్స్. ఏంటది? 4 పదాలు రిపీట్ చేస్తారు ఎవరైనా? నెంబర్ 1 ఫస్ట్ క్రియేషన్, నెంబర్ 2 ఫోకస్, నెంబర్ 3 నెంబర్ 4 ఫోర్స్. ఎక్సలెంట్. ఎందుకు చదువుతున్నావు? స్ట్రైట్ ఆన్సర్. ఎక్సలెంట్. ఏంటది ఆన్సరు? నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకొని 1 kg నాలెడ్జ్ ఎంత కొంటారు? మరి ఎందుకు చేసుకో? ఎందుకు నాలెడ్జ్ నీకు? మాట్లాడదు. నాలెడ్జ్ కోసం అన్నావు కదా, నాలెడ్జ్ ఏం చేసుకుంటావు? ఓహో, చింతపండు కొన్నప్పుడు, బెల్లం కొన్నప్పుడు, చక్కెర కొన్నప్పుడు ఎంత డబ్బులు ఇచ్చాము, ఎంత డబ్బులు వచ్చింది, అదేనా డైలీ లైఫ్లో? నువ్వు రమ్మా, రా ఫాస్ట్ రా. నా స్ట్రైట్కి వచ్చాను. ఎందుకు చదువుతున్నావు? ఓ గ్రేట్ ఆన్సర్. కష్టపడి రమ్మా, నిన్ను వదిలేస్తాను అంత ఈజీగా. కష్టపడి అమ్మ నాన్నలు చూసుకుంటావా? ఎలా కష్టపడతావు? ఏదైనా జాబ్. ఏ జాబ్? ఎనీ గవర్నమెంట్ జాబ్. అంటే ఎనీ గవర్నమెంట్ జాబ్. ఇక్కడ మున్సిపాలిటీలో క్లీన్ చేసేటివి ఉంటాయి కొన్ని. గవర్నమెంట్ జాబ్ వెళ్తావా? అది కూడా సిద్ధమే. అంటే ఏ పనైనా సిద్ధపడతావు. మరి ఒకేషన్ ఎందుకు చేసావు? వస్తానేమోనని. ఎక్సలెంట్ సార్, సూపర్. ఒక పెన్ ఇస్తారా? ఇలాంటి పిల్లలే మనకి ఎంతో గొప్ప విషయాలు. ఈ పెన్ తీసుకోమ్మా, ఇలా స్ట్రైట్గా ముందు పెట్టు. అందరికి కనిపిస్తుందా పెన్ను? ఈ అమ్మాయి చెప్పిన పదం ఏంటంటే వస్తాదేమోనని ట్రై చేస్తున్నా అన్నది. నేను ఒకటి అడుగుతున్నా, ఆ పెన్నుని కింద వేయడానికి ట్రై చేయి తల్లి. కింద వేయడానికి ట్రై చేయమ్మా, ట్రై చేయి. వదలమలేదు, పట్టుకో, ట్రై చేయి. ఏం తల్లి? ట్రై చేయమ్మా, వదలొద్దు ప్లీజ్, ట్రై. అమ్మా, దేర్ ఈజ్ నో ట్రై. రెండే 2 ఆప్షన్లు, పట్టుకోవడమా విడిచిపెట్టడమా. దట్స్ ఇట్. అది ఆ పదం వాడద్దు ఇంక లైఫ్లో, నా ముందు ఎప్పుడూ వాడద్దు. ఓకేనా? అలా వెళ్ళు. సో మీరు చెప్పినటువంటి సమాధానాలు మీరు గమనిస్తే నో క్లారిటీ. ఎమ్ రైట్? అవునా కదా? సో అద్భుతమైన సూత్రం మీరు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోండి. క్లారిటీ లీడ్స్ టు సక్సెస్, కన్ఫ్యూజన్ లీడ్స్ టు ఫెయిల్. ఎవరికైనా సరే క్లారిటీ లేదా కన్ఫ్యూజ్ ఉందా, ఫెయిల్ అవుతావు. నో డౌట్. ఉదాహరణ, నేను నెల్లూరు నుంచి కారులో వచ్చా. కారులోకి సీట్లోకి ఎక్కగానే నా బ్రెయిన్ అడుగుతుంది ఎక్కడికి, అడుగుతుందా లేదా? అప్పుడు నేను కనుక ఎక్కడికో అన్నాను అనుకోండి, అప్పుడు ప్రతి మలుపులో నా బ్రెయిన్ నన్ను విసిగిస్తూనే ఉంటుంది. రైటా లెఫ్ట్, రైటా లెఫ్ట్, రైటా రాంగ్. అలా కాకుండా నేను బద్వేలుకి వెళ్ళాలి ఒకసారి చెప్పేసాను అనుకో, ఇది ఇంక నా మాట నన్ను అడగదు. ఇంకా బద్వేల్ రూట్ ఆల్రెడీ తెలుసు కాబట్టి ఆ మ్యాప్ను పట్టుకొని వెళ్ళిపోతుంటుంది. నేను నా మిసెస్తో మాట్లాడుకుంటూ పాటలు పాడుతూ వచ్చేసా. కానీ ఎక్కడ కూడా నా బ్రెయిన్ ఎక్కడికి అడగలే, లెఫ్ట్ రైట్ అడగల, ఆల్రెడీ ఫీడ్ అయిపోయింది ఇక్కడ. సో ఇందాక డాక్టర్ గారు చెప్పారు కదా, గోల్ పెట్టుకోండి. ఇది తమాషా కాదు. గోల్ పెట్టుకోవడం అంటే అర్థం ఏంటంటే నీ బ్రెయిన్కి ఒక డైరెక్షన్ ఇవ్వడం. ఆ డైరెక్షన్ ఇచ్చిన తర్వాత నీకు జరిగే మేలు అన్నీ ఇన్ని కాదు. అర్థమైందా? సో ఎంతమందికి అయితే గోల్ లేదో వాళ్ళందరూ కన్ఫ్యూషన్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నారు. వాళ్ళందరూ ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. అర్థమైందా? ఎవరికైనా గోల్ అవసరం. కాలేజీ నడిపేటువంటి మేనేజ్మెంట్కైనా, డాక్టర్స్కైనా, నాకైనా, ఎవరికైనా గోల్ అవసరం. గోల్ లేనివాడు ఇద్దరు, ఒకటి పసిపిల్లవాడు, 2 పిచ్చివాడు.
వీళ్ళిద్దరికీ గోళ్ళు ఏమి ఉండవు, వెళ్ళిపోతూ ఉంటారు. అలా మీరు ఉంటే కదా అదే విషయం. సో ఫస్ట్ 4 పదాలు చెప్పా కదా. ఫస్ట్ పదం ఏంటి ఏమా? ఫస్ట్ ఎక్సలెంట్. చెప్పండి, అందరూ చెప్పండి దానికి ఆన్సరు. ఈ కళ్యాణ మండపం కదా సార్, ఇది ఎన్ని అంతస్తులు సార్? ఇది 4 అంతస్తులు. నేను ప్రశ్న అడుగుతా, సూటుగా చెప్పండి. ఈ బిల్డింగ్ని ఎన్నిసార్లు కట్టారు? గట్టిగా ఒకేసారా? గట్టిగా నాకు వినపడదు చెవుడు. ఒకేసారి కదా. సో యు ఆర్ అబ్సల్యూట్లీ రాంగ్ మై డియర్స్. ఈ బిల్డింగ్ని ఒకసారి కట్టలా, 2 సార్లు కట్టారు. కావాలంటే సార్లు అడగండి. ఈ బిల్డింగే కాదు, ఏ బిల్డింగ్ అయినా 2 times కట్టాల్సిందే. 1 time నాట్ పాసిబుల్. ఎలా సార్ అంటే 1 time అండ్ ఫస్ట్ టైం యాజ్ బ్లూ ప్రింట్, రైట్? వితౌట్ బ్లూ ప్రింట్ యూ కాంట్ బిల్డ్ అన్ అపార్ట్మెంట్ ఆర్ అన్ బిల్డింగ్. అవునా కదా? సో అది ఫస్ట్ టైం కట్టేశారు. సెకండ్ టైం ఇది మీరు చూస్తున్నది ఫిజికల్ బిల్డింగ్. ఆ ఫిజికల్ బిల్డింగ్ రావడానికి ముందు ఒకటి ఉంది, దట్ ఈస్ బ్లూ ప్రింట్. ఇప్పుడు ఉన్నటువంటి స్టూడెంట్స్కి అందరికీ లేనటువంటిది, మిస్ అవుతున్నటువంటిది, ఫెయిల్యూర్కి 90% కారణమైనటువంటిది బ్లూ ప్రింట్ లేదు. బ్లూ ప్రింట్ మీన్స్ గోల్. గోల్ అంటే బ్లూ ప్రింట్ కాదు, ఆ గోల్ని రీచ్ కావడానికి ఏ మార్గంలో వెళ్ళాలి, దట్ ఈస్ బ్లూ ప్రింట్. నేను ఎంతోమంది ఇంజనీరింగ్ పిల్లల్ని అడిగా, 4th year పిల్లల్ని అడిగా, వాళ్ళకి బ్లూ ప్రింట్ లేదు, ఎవరికి బ్లూ ప్రింట్ లేదు. బ్లూ ప్రింట్ అంటే అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ గారు ప్రైవేట్ హాస్పిటల్ పెట్టారనుకోండి, హాస్పిటల్ పెట్టినప్పుడు ఏ గోల్ అయితే ఉందో అదే గోల్ కంటిన్యూ కాదు. ఏం మేడం, అవునా? అదే గోల్ కంటిన్యూ కాదు, దాన్ని డెవలప్ చేయాలి, ఏదో చేయాలని ప్లాన్ ఉంటుంది కదా. ఆ ప్లాన్ ఎవరికైతే కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఆ రేంజ్కి వెళ్తారు. కాబట్టి వొకేషనల్ కోర్సు పూర్తయింది, ఓకే, నో ప్రాబ్లం. ఆ తర్వాత ఏదో ఒకటి చేస్తాం సార్. ఏం చేస్తాం? ఏదొస్తే అది. ఏ జాబ్ కావాలి? ఏదో ఒకటి రాదా నా మొహానికి? రాకుండా ఉంటుందా? ఎవడో తలమాసినోడు ఉంటాడు, నన్ను పిలుస్తాడు, ఇస్తాడు. ఇలాంటి వద్దు. పర్ఫెక్ట్గా ఫస్ట్ క్రియేషన్ చేసుకోండి. ఆ ఫస్ట్ క్రియేషన్ చేసుకోవడానికి ఒక ఉదాహరణ ఏంటంటే, ఎవరైతే ఏ రంగంలో నువ్వు డెవలప్ కావాలని నిర్ణయించుకుంటున్నావో ఆ రంగంలో నీకన్నా ముందు ఆ గోల్ సాధించిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ సహాయం తీసుకోండి. వాళ్ళని దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ సలహాలు తీసుకోండి. సార్, నేను ఈ రంగంలో డెవలప్ కావాలనుకుంటున్నాను, నాకు కాస్త గైడెన్స్ ఇస్తారని అడగండి. ఆ గైడెన్స్ తీసుకోండి. గైడెన్స్ మీన్స్ ఎక్స్పీరియన్స్. అర్థమైందా? ఎక్స్పీరియన్స్. ఫర్ ఎగ్జాంపుల్, నాకు 10,000 రావడానికి తెలియదు అనుకోండి, ఒక జంక్షన్ వచ్చింది అనుకోండి, ఆ జంక్షన్లో లెఫ్ట్ ఒకటి పోతుంది, రైట్ ఒకటి పోతుంది, స్ట్రైట్ ఒకటి పోతుంది, కన్ఫ్యూజన్లో ఉంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? దెర్ ఈజ్ నో సైన్ బోర్డ్ అనుకోండి. ఇప్పుడు ఏం చేయాలి? అమ్మా, ఎవరినో ఒకరిని అడగాలి. ఎందుకంటే సైన్ బోర్డ్ లేదు, గూగుల్ లేదు, ఏం లేదంటే ఎవరినో ఒకరిని అడగాలి, వెయిట్ చేయాలి. అలా అడిగి వాళ్ళు చెప్తారు, నాన్న లెఫ్ట్ ఎల్లు 10,000 వస్తుంది, లేదా రైట్ ఎల్లు వస్తుంది అంటారు. అప్పుడు ఆ స్ట్రైట్లో నేను వెళ్ళాలి. అది తప్పేమీ కాదు. అలా అడగాలి అంటే నీకు ఓపిక ఉండాలి, వినే స్వభావం ఉండాలి. నీ ఇష్టం వచ్చినట్టు వెళ్తుంటే కుదరదు. నేను చెప్తున్నా మీకు, మీ భవిష్యత్తు మీకు కనిపించకపోతే నేను చెప్తా. మీకు కావాలంటే ఒక సాలిడ్గా ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కావాలంటే, ఆటో తోలేటువంటి పిల్లలు ఉంటారు కదా. నేను చాలామందిని అడిగా, బాగా వయసులో ఉండే పిల్లలు, ఆటో నడిపే పిల్లలు నేను అడిగినా, బాబు ఏం చదివావని. దాదాపు 70% పిల్లలు ఇంటర్మీడియట్ పైన చెప్తారు. మరి ఇంటర్మీడియట్ పైన చదివినటువంటి పిల్లలు ఆటో ఎందుకు నడుపుతున్నారని అడగండి, వాడి జీవిత సారాంశం నీకు చెప్తాడు. అర్థమైంది కదా? సో అలాంటి లైఫ్ నాకు కావాలి అనుకుంటే కనుక ఎస్, గో హెడ్, నీ ఇష్టం. ఇక్కడ ఎందుకంటే కనుక చెడిపోవడానికి ఇప్పుడు ఉన్నన్ని అవకాశాలు ఇంతకుముందు మాకు కూడా లేవు. మీకు బంపర్ ఆఫర్. మీరు చెడిపోవాలని నిర్ణయించుకోవాలి, కానీ చెడగొట్టడానికి చాలా ప్లాట్ఫామ్లు ఉన్నాయి. అద్భుతం. మీకు అసలు మీరు ఎంత గొప్ప వాళ్ళంటే, ఎంత గొప్ప జనరేషన్ అంటే, నేను చాలామంది పేరెంట్స్ చెప్తా, అమ్మా నీ కొడుకు బాగుపడాలంటే చాలా డబ్బు ఖర్చు పెట్టాలి, ఫీజులు కట్టాలి, లక్షల రూపాయలు కట్టాలి. దానికి బదులు మీ వాడు చెడిపోవాలంటే జస్ట్ 20,000 ఇన్వెస్ట్ ఆన్ హిమ్. ఎలా? ఒక మొబైల్ ఇచ్చేయి, నువ్వు బాగు చేయాల్సిన అవసరమే లేదు, మొత్తం మిగిలిపోతుంది నీకు. వాడు ఆనందంగా చెడిపోతాడు, అద్భుతంగా చెడిపోతాడు. అందులో చెడిపోవడంలో క్రియేటివిటీ. ఎంత క్రియేటివిటీ! ఇప్పుడు ఉండే యూత్కు ఉన్నంత క్రియేటివిటీ ఎవరికి లేదు. ఏ విషయంలో? ఓకే.
సో ఫ్రెండ్స్, నేను ఒకటే చెప్తున్నా, మీకు విజన్ కనిపించకపోతే చాలా ప్రమాదం. మీకు కావాలని చూడండి, ఇందాక మన సాయి గారు చెప్పారు, అరే 100 సంవత్సరాల్లో 25 సంవత్సరాలు ఇక్కడ మీకు హ్యాపీనెస్ ఉంటుంది, ఇంకా 75 ఏళ్ళు ఉంటుంది నీకు అన్నారు కదా. దానికి అంటారు శ్రేయము ప్రేయము అని 2 పదాలు ఉంటాయి. శ్రేయము ప్రేయము అంటే శ్రేయస్సు అంటే నీకు మంచి చేసేటువంటి మార్గం ఉంటుంది. 2 ప్రేయము అంటే నీకు హ్యాపీనెస్ ఇచ్చేటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి మార్గం ఉంటుంది. నీకు లాంగ్ టర్మ్ రిజల్ట్ కావాలంటే కాస్త త్యాగం చేయాలి, కొన్ని వదులుకోవాలి. అలా వదులుకుంటేనే నీకు అద్భుతాలు జరుగుతాయి. ఇందాక ప్రదర్శన ఇచ్చారు కదా అమ్మాయిలు, కోలాటం ఇచ్చారా? నేను చూశాను, చాలా బాగా అద్భుతంగా చేశారు. కానీ మీరు గమనించండి, మీరు కోలాటం చూశారు, నేను కోలాటం చూసా, నా దృష్టి వేరేగా ఉంది. నా దృష్టి ఎలా ఉందంటే, మరి 20 మంది పిల్లలు 15 మంది పిల్లలు వేస్తున్నారు, కానీ మన చూపు ఆ సెంటర్లో ఎవరైతే వేస్తున్నారో ఇద్దరు వాళ్ళ మీదనే ఉంది. వెనక కూడా వేస్తున్నారు పాపం, వాళ్ళు కూడా సేమ్ స్టెప్ వేస్తున్నారు, సేమ్ అదేవిధంగా డ్రెస్ బాగా వేసుకున్నారు, వాళ్ళ దగ్గర కోలాటం పనులు ఉన్నాయి, కానీ మన చూపు ఎవరి మీద ఉంది? ఎందుకని? జీవితంలో గొప్ప పాఠం ఇది. నువ్వు గుంపులో గోవిందులాగా ఉండాలనుకుంటే ఉండు, నేనెవడు గమనించడు, నిన్నెవడు పట్టించుకోడు. లేదు నేను గుర్తింపు పొందాలనుకుంటే కదా రా ముందొచ్చి కూర్చో, నీలో ఉండే టాలెంట్ చూపించు, నీకున్న పొటెన్షియాలిటీ బయటపెట్టు, నువ్వేదైతే సాధించాలనుకుంటున్నావో ఇక్కడి నుంచి స్టార్ట్ చేయి. ఫస్ట్ ఉండే వాళ్ళదే భవిష్యత్తు, వెనక ఉండాలని దయచేసి ట్రై చేయొద్దు. మీకు అర్థమైందా? అప్పుడు మీకు ఒక క్వశ్చన్ వేస్తారు, ఈ తరం ఏమేస్తారంటే అందరూ ఫస్ట్ ఎలా వస్తారు సార్ అంటే, కొంతమంది అయినా వెనక్కి వెళ్ళాలి కదా, వాళ్ళ జాబితాలో ఉంటారు సార్, ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి ముందు ఉండడానికి ప్రయత్నం చేయండి. సో బాగా గమనించండి, ఇలా మీరు ఫస్ట్ క్రియేషన్ చేసినట్లయితే ఈ చదువుకోవడంలో లేదా జాబ్ సంపాదించడం ఏదైనా కష్టాలు ఉంటే ఆ కష్టాలు కష్టాలుగా అనిపించవు. ఫర్ ఎగ్జాంపుల్, మనందరినీ తల్లి 9 నెలలు కడుపులో మోసింది, అవునా? 9 నెలలు మోసి ప్రసవించేటప్పుడు సైన్స్ ఏం చెప్తుందంటే, ఒక కత్తితో పొడిస్తే ఎంత నొప్పి ఉంటుందో అంతకు 20 రెట్ల నొప్పిని అనుభవిస్తుందట తల్లి, అవునా కదా? మరి అంత నొప్పిని అనుభవించి ప్రసవించిన తర్వాత ఆ బిడ్డను తీసుకొచ్చి పొత్తిళ్ళలో చూపిస్తే ఏ తల్లి అయినా సరే ఈ ముండా కొడుకు వల్ల కదా ఇంత కష్టపడ్డాను, చీ నువ్వు వద్దురా నాకు అంటుందా? విన్నారా ఎప్పుడన్నా అలాంటి మాటలు? లేదే. ఏం చేస్తుంది తల్లి? ఏం చేస్తుంది? మురిసిపోతుంది కదా. మరి ఆ తల్లికి ఆ కష్టం గుర్తు రావడం లేదే. ఎందుకు గుర్తు రావడం లేదంటే, తాను గర్భం ధరించినప్పటి నుంచి ఆ బిడ్డ గురించి చేసినటువంటి విజువలైజేషన్, ఇమాజినేషన్, నా బిడ్డను ఇలా పెంచాలి, వాడిని ఈ స్థాయికి తీసుకురావాలనేటువంటి ఒక ఊహ ఏదైతే ఉందో దానివల్ల ఆ పెయిన్ కాస్త ప్లెజర్గా మారిపోయింది. రైట్ ఆర్ రాంగ్? ఒప్పుకుంటారా? కాబట్టి మై ఫ్రెండ్స్ చెప్తున్నా, నీకు గోల్ ఉంటే, ఆ గోల్కు సంబంధించిన బ్లూ ప్రింట్ ఉంటే, ఒక 5 ఏళ్ల తర్వాత నా లైఫ్ ఇలా ఉంటుందని నువ్వు విజువలైజ్ చేయగలిగితే కనుక ఇప్పుడు వచ్చే కష్టాలు ఏవి కష్టాలుగా నీకు అనిపించవు. అందరూ ఎంజాయ్ చేస్తుంటారు, నువ్వు మాత్రం ఫోకస్డ్గా స్టడీ మీద ఉంటావు. అందరూ ఏవేవో చేస్తుంటారు, నువ్వు మాత్రం కష్టాలు పడతావు. అందరూ హ్యాపీగా ఉన్నట్టు మీకు అనిపిస్తుంది, నువ్వు మాత్రం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటావు. ఆ ఇబ్బందిలో నుంచే నీ విజయం స్టార్ట్ అవుతుంది. మీరు ఎప్పుడైనా సరే ఇబ్బంది పడుతున్నారు అంటే కనుక ఆ ఇబ్బందిని మీరు భరించగలిగితే నీ విజయం అక్కడ స్టార్ట్ అయింది, అక్కడ స్టార్ట్ అయిపోయింది నీ విజయం. నేను భరిస్తూ 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 వస్తానంటే కనుక అద్భుతమైనటువంటి స్థాయికి వెళ్తావు. భరించడానికి సిద్ధపడు. మీకు ఈ మూల ఉన్నారు కదా, ఒక చిన్న అక్కడ ఒక కనిపిస్తూ ఉంది, ఎవరైనా గట్టిగా ఆయన చెప్పింది అదే మాకు, శ్రద్ధతో ఉండు, సహనంతో ఉండు, ఈ 2 ఉంటే చాలన్నాడు. అది మేము కూడా నేర్చుకున్నాం, శ్రద్ధతో ఉండడం, సహనంతో ఉండడం మాకు నేర్పించాడు ఆయన మా గురువుగా. కాబట్టి ఫస్ట్ పదం క్లోజ్ చేస్తున్నా. ఏంటమ్మా ఫస్ట్ పదం? అమ్మా ఫస్ట్ అర్థమైందా మీకు ఇక్కడి వరకు? రెండోది ఫోకస్. ఇది మీకు చెప్పాల్సిన పని లేదు. ఫోకస్డ్గా మీరున్నట్టు ఎవరు ఉండగలరు ఈ కాలంలో? ఎంత ఫోకస్! ఆ ఫోకస్ దేని మీద? ఈ 2 కళ్ళు స్క్రీన్ మీద. సైకాలజిస్ట్గా నాకు కొన్ని కేసులు వస్తాయి కదా, ఆ కేసుల్లో దాదాపు 90% కేసులన్నీ ఫోన్ చుట్టూ తిరుగుతాయి. ఆ ఫోను. మా టీచర్ వచ్చాడు, సార్ నాకు సమస్య పరిష్కారం ఏంటి అన్నాడు. ఏంటి అంటే, సార్ రిమోట్లు కొనలేక చస్తున్నా నేను. ఎన్ని రిమోట్లు కొంటావు సార్ అన్నాడు. ఏమవుతున్నాయంటే, ఏది సార్ మా వాడు ఒక ప్రోగ్రాం పెడతాడు, అది వద్దురా అంటే గోడకేసి కొడతాడు, అది పగిలిపోద్ది, మళ్ళీ రిమోట్ కొనాలి.
అని అంటే చాలా ప్రాబ్లం వచ్చిందండి మీకు. ఏం చదువుతాడు మీ పిల్లాడు అంటే, థర్డ్ ఇయర్ సార్ అన్నాడు. థర్డ్ ఇయర్ 3 సంవత్సరాల పిల్లాడు ఒక 30 రిమోట్లు పగలగొట్టాడు. నేను చెప్పా 3 ఏళ్ళకే ఇన్ని రిమోట్లు పగిలితే వాడు పెద్ద అయిన తర్వాత నీ తలకాయ పగలడం ఖాయం, కాబట్టి జాగ్రత్త పడు. అర్థమైంది కదా మీకు? అలా ఉంది. ఆ ఫోకస్ గురించి నేను మాట్లాడడంలే. ఫోకస్ అంటే అర్థం ఏంటంటే, ఉదాహరణకి ఫాస్ట్గా పరిగెత్తే జంతువు గుర్రం. గుర్రం పరిగెత్తేటప్పుడు ఎప్పుడన్నా చూసారా మీరు? గుర్రానికి 2 గట్టు ఉంటారు, ఈ పక్క ఈ పక్క ఈ పక్క. ఏంటవి? కళ్యాలు అంటాం కదా. ఎందుకు కడతారు? ఎందుకమ్మా? పక్క చూపులకి వెళ్ళకుండా. ఏం పక్క చూపులకి వెళ్తే ఏమవుద్ది? పక్క చూపులకి వెళ్తే నీ పెర్ఫార్మెన్స్ పడిపోద్ది. ఫోకస్డ్ కావాలి. కాబట్టి దానికి వాళ్ళు కడతారు యజమాని. ఇక్కడ మనకి ఎవరు కట్టేవాళ్ళు లేరు. ఇక్కడ మనకు మనమే కట్టుకోవాలి. నీ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా, 5 జ్ఞానేంద్రియాల్లో ప్రధానమైనటువంటి 2 చెప్తా. 1 కన్ను, 2 చెవి. ఏమి చూస్తున్నావు, ఏమి వింటున్నావు, ఈ చెక్ చేసుకుంటూ వెళ్ళిపోయినావు అంటే ఒక 5-6 ఏళ్ళు చాలు, అంత మించి అవసరంలే. ఈ 5-6 ఏళ్ళు కన్నా నువ్వు కొన్ని ఫోకస్ పెట్టినట్లయితే అద్భుతంగా జరుగుతుంది నీ లైఫ్ అంతా కూడా. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫోకస్ లేనటువంటి పని ఏది జీవితంలో విజయం సాధించలేదు. నేనైనా మీరైనా ఎవరికైనా అదే సూత్రం వర్తిస్తుంది. అంటే అర్థం, వెకేషనల్ అయిపోయింది, 2025లో మీకు అయిపోయింది, కోర్స్ కంప్లీట్ చేసినారు. ఆ తర్వాత ఏంటి అంటే క్వశ్చన్ మార్క్ నీకు ఉందనుకో కనుక నువ్వు పర్ఫెక్ట్ వేలో లేవు. క్వశ్చన్ మార్క్ ఉండకూడదు. సార్ ఇక్కడి నుంచి నా లైఫ్ ఇలా ఉండబోతుంది అని అన్నప్పుడు దాని మీద నువ్వు ఫోకస్ పెట్టగలుగుతున్నావా లేదా? ఫోకస్ మారిపోతూ ఉంది, ఏదేదో లాగేస్తూ ఉన్నాయి. దయచేసి కంట్రోల్ చేయండి. సార్ 2వ పదం పక్కన పెడదాం. 3వ పదం అమ్మా ఫైర్. ఎక్సలెంట్. మీకు శ్రీహరికోట దగ్గరైనా దూరమా? దగ్గరేనా? శ్రీహరికోటలోంచి ఏమి ఎగిరి వేస్తారు? ఏమ్మా? రాకెట్ ఎగరేసేటప్పుడు చూసారు ఎప్పుడన్నా టీవీలో? రాకెట్ పైకి వెళ్ళాలంటే సైన్స్ తెలియాల్సిన పనిలే అని జనరల్గా చెప్తున్నా. రాకెట్ పైకి వెళ్ళాలంటే దాని కింద మంట పెట్టాలి. అర్థమైందా? మండితే వెళ్తారు ఎవరైనా పైకి. మండుతుందో చెక్ యువర్ సెల్ఫ్. సార్ నాకు మండుతుంది సార్ అంటే నువ్వు వెళ్తావు పైకి. సార్ నాకేం మండం లేదు, కూల్గా ఉంది, సిగ్గు శరం లేదు, ఏం చదివావురా నవ్వుకుంటాడు వాడు, నీకు మార్కులు నవ్వుకుంటాడు వాడు, నువ్వేం చెప్పు నవ్వుకుంటాడు. కామెడీ పీస్ అయిపోతావు లాస్ట్కి. కాస్త ఫైర్ ఉండాలి. ఫైర్. ఎవరన్నా ఒక పిల్లల్ని, ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఈ అమ్మాయి క్లాస్ ఫస్ట్ వచ్చిందంటే క్లాప్స్ అంటే ఏం చేస్తాం? క్లాప్స్ కొట్టేస్తాం. క్లాప్స్ కొట్టేటప్పుడు ఆలోచించు, ఆ క్లాప్స్ నాకెందుకు రావడం లేదనేది. దట్ ఈస్ ఫైర్. ఇప్పుడు నాకు తెలిసి చాలా మందికి ఫైర్ కొన్ని విషయాల్లో ఉంటుంది కానీ కొంతమందికి తెలియదు. నేను తిరుపతిలో ఒక జూనియర్ కాలేజీలో ఒక అమ్మాయి, నేను కౌన్సిలింగ్కి వెళ్తే, క్లాసుకి వెళ్తే ప్రిన్సిపల్ గారు ఆ అమ్మాయిని పిలిపించి సార్తో మాట్లాడమ్మా అన్నాడు. ఏం మాట్లాడాలి సార్ అన్నా. ఈ అమ్మాయి భోంచేయడం లేదు సార్ అన్నాడు. భోంచేయకుండా ఎలా అమ్మ చదివేది అని అమ్మాయితో మాట్లాడా. అమ్మాయి మౌనంగా ఉంది. ఎందుకు భోంచేయడంలే? నిరాహార దీక్ష పెట్టావా, లేదు ఇంకోటి చేసావా, ఇంకోటే కూర నచ్చడం లేదా, హాస్టల్ బాగలేదంటే ఏం మాట్లాడడంలే. చివరికి ప్రిన్సిపల్ అన్నాడు, సార్తో మాట్లాడితే నీకు మంచిదమ్మా మాట్లాడన్నాడు. అప్పుడు ఆ అమ్మాయి మాటల కంటే ముందు కన్నీరు వచ్చింది కళ్ళల్లో నుంచి. కన్నీరు వచ్చి అమ్మాయి ఒక మాట అనింది, సార్ నేను ఒక మాట అనుకున్నాను, మై సెల్ఫ్ వర్త్ నాకు నేను పెట్టుకున్నాను. అదేంటి అంటే, ఏ రోజైతే ఏ పూటైతే నాకు సాటిస్ఫాక్షన్గా నేను చదవనో ఆ రోజు నేను మెతుకు ముట్టను అని తనకు తాను పెట్టుకునిందట. తనకు తాను పెట్టుకొని ఎప్పుడైతే రూమ్లో డిస్టర్బెన్స్ వస్తుందో, కబుర్లు చెప్తారో, అమ్మాయికి అర్థమైపోతుంది నేను ఈ పూట చదవలేదు కదా, నేను తినను అంతే. అప్పుడు నేనన్నా, మరి అలా ఉంటే అమ్మా హెల్త్ పాడైపోద్ది కదా, నువ్వు అలా ఉండకూడదు, నువ్వు చదవాలి, ఉండని ప్రమాణం అంటే ఆ అమ్మాయి అనేది, సార్ మా అమ్మ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఒక హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తాను. మా నాన్న ఒక లిఫ్ట్ ఆపరేటర్, ఆయన ఆ లిఫ్ట్ కాడ పనిచేస్తాడు. వాళ్ళిద్దరూ కష్టపడి ఒక గోల్ పెట్టుకొని నన్ను ఇక్కడ ఒక డాక్టర్ని చేయాలని బైపీసీ జరిపించాను. కాబట్టి ఇప్పుడు నేను అలా తినేసి కబుర్లు చెప్పేస్తే నా మనసు ఒప్పుకొస్తారన్నది. నాకు అనిపించింది, ఇలాంటి బిడ్డలు ఎంతమంది ఉన్నారు ఈ కాలంలో అంటే. దాన్ని నేను సపోర్ట్ చేయడంలో ఆనందనుకుంటా ఉండమని కాదు, కానీ ఆ మనసుకి స్థితి ఉంది కదా.
నా కోసం తల్లిదండ్రులు కష్టపడుతున్నారు. ఒక ముద్ద నోట్లోకి వచ్చేటప్పుడు ఆ ముద్దలో మా అమ్మ కష్టం ఉంది, మా నాన్న కష్టం ఉంది. నేను ఊరికే చిల్లరగా తిరిగేసి ఫోన్లో వీడియోలు చూసేసి యూట్యూబ్లు పెట్టుకొని అవి చేసి ఇవి చేసి ముద్ద నా నోట్లోకి వెళ్తుందన్నటువంటి ఒక చిన్న విషయాన్ని కానీ మీరు ఆలోచిస్తున్నట్లయితే చాలామంది బిడ్డలు బాగుపడతారు. కానీ అవన్నీ వదిలేసి హ్యాపీనెస్ 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 నేను అనుకుంటున్నాను. నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఏ హ్యాపీనెస్ అని మీరు అనుకుంటున్నారో ఇది కంటిన్యూగా ఉండే అవకాశం లేదు. అరే మీ క్లాసులో ఎవరైతే ఎంజాయ్ చేస్తుంటారో వాళ్ళ అడ్రస్లు తీసి పెట్టుకోండి. ఒక 10 సంవత్సరాల తర్వాత గుర్తు పెట్టుకొని వాడి ఇంటికి వెళ్ళండి. వాడు ఏ పొజిషన్లో ఉన్నాడో మీకు పెద్ద గుణపాఠం తెలుస్తుంది. ఖచ్చితంగా వాడు మామూలు ఆర్డినరీ జీవితమే జీవిస్తూ ఉంటాడు. ఆ విధంగా ఒక మాట అంటే ఒక అబ్బాయి అన్నాడు, అదేం లేదు సార్, చదువు లేని వాళ్ళు కూడా రాజకీయ నాయకులు అవుతారు కదా, చదువు లేని వాడు కోటీశ్వరుడు అవుతాడు కదా, ఈ తర్కాల్లోకి వెళ్ళిపోతారు. మళ్ళా అలా వద్దు. నేనేమంటానంటే వితండవాదాన్ని కాస్త పక్కన పెట్టి కాస్త మీరు కన్నా ఆ ఫైర్ అనేది ఏదైతే ఉందో దాన్ని రగిల్చుకుంటే, ఎవరైతే నీడ్ ఉంటుందో వాళ్ళకి ఫైర్ ఉంటుంది. నీడ్ లేదా ఫైర్ లేదు. సార్ నేను చదవకపోతే కుదరదు, మా ఇంట్లో చదవకపోతే ఇబ్బంది, మా అమ్మ నాన్న నా మీద ఆధారపడి ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు ఒక ఆ బిడ్డ చదివితే ఆ బిడ్డ లైఫ్ మారిపోతుందని మేము చెప్తుంటాం. అది అబద్ధం అండి. బిడ్డ లైఫ్ మారిపోదు. కష్టపడి చదివించి ఒక డాక్టర్ని చేస్తే ఆ డాక్టర్ అయిన తర్వాత ఆ ఒక్క వ్యక్తి యొక్క జీవితమే మారిపోతుందా? కాదు. కంప్లీట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండే నా దగ్గర ఎన్ని స్టోరీస్ ఉన్నాయి. ఆ విధంగా నువ్వు కొద్దిగా ఫోకస్ చేస్తే, నీలో కాస్త ఫైర్ రగిలించుకుంటే, కొద్దిగా మోటివేట్ అయితే నీ ఫ్యామిలీ హిస్టరీ కూడా మారిపోతుంది. ఇది వెకేషనల్ కోర్సా, ఇంకో కోర్సా, తక్కువ జీతం, ఇంకొక జీతం కాదు. అది జీతం తక్కువ కావచ్చు, స్థాయి తక్కువ కావచ్చు. ఇక్కడ స్థాయి బలంగా ఉంటే అది నేను ఎక్కడికి తీసుకెళ్తుందో కూడా తెలియదు. అర్థమైంది కదా? ఎక్కడికి తీసుకెళ్తుందో కూడా తెలియదు. నువ్వు ఎక్కడికైనా మారిపోవచ్చు, ఎలాగైనా మారిపోవచ్చు. నేను ఒకటే నమ్ముతాను, ఈరోజు మా నెల్లూరు జిల్లాకు కలెక్టర్ వచ్చాడంటే, లేదా మీ కడప జిల్లాకు కలెక్టర్ వచ్చాడంటే, నేనేమంటానంటే ఆయన కలెక్టర్ అయినాడు అంటే దట్ మీన్స్ అతని బ్రెయిన్ అద్భుతంగా వాడుకున్నాడు. ఈయన డాక్టర్ అయినాడంటే దట్ మీన్స్ ఆయన బ్రెయిన్ అద్భుతంగా వాడుకున్నాడు. సేమ్ క్వాలిటీ, సేమ్ క్వాంటిటీ బ్రెయిన్ నీకు ఉంది, నాకు ఉంది. సైన్స్ చెప్తా ఉంది. ఒక తరగతిలో అద్భుతమైన మార్కులు సంపాదించిన విద్యార్థికి ఎలాంటి బ్రెయిన్ ఉందో, అదే తరగతిలో అతి తక్కువ మార్కులు తెచ్చుకునే విద్యార్థి కూడా సేమ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ బ్రెయిన్ ఉంది, సేమ్ న్యూరాన్ సిస్టమ్ ఉంది. లేనివి ఏంటంటే ఈ గుణాలు. అర్థమైందా? చివరిగా ఒకటి చెప్పి ముగిస్తా. లాస్ట్ది ఏంటి అమ్మా? ఫోర్స్. ఇదొక్క మాట చెప్తా. లాస్ట్ది ఫోర్స్ అంటే మనం ఇప్పుడుండేటువంటి సొసైటీలో ఒక సినిమా చూసామనుకోండి, ఒక జాకీ చాన్ సినిమా చూసామనుకోండి, బయటకు వస్తే ఎవరిని గుర్తామనిపిస్తుంది. అవునా? బాలకృష్ణ సినిమా చూసామనుకోండి, ఏమనిపిస్తుంది? ఎక్కడ నా తొడతో తొడగొట్టి చంపేస్తా, కంటి చూపుతో చంపేస్తా. అప్పుడు మనం కూడా ఈ కంటి చూపుతో చంపేస్తే బాగుండే అని అనిపిస్తుంది. అంటే అర్థం ఏంటి? మనం ఏదైనా ఒక విషయాన్ని చూసినప్పుడు ఆటోమేటిక్గా మనం తెలియకుండానే ఒక ఫోర్స్ అనేది జనరేట్ అవుతుంది. దాన్నే మోటివేటింగ్ ఫోర్స్ అంటాం మేము. కాబట్టి ఎప్పుడు మోటివేషన్తో ఉండగలిగితే కనుక, అందుకనే కొన్ని స్కూల్స్లో అక్కడక్కడ స్లోగన్స్ రాసి ఉంటారు. ఎందుకు ఆ స్లోగన్లు? ఎప్పుడు అవే కదా ఆ స్లోగన్లు అనుకునేవాడిని నేను. కానీ నాకు అర్థమైంది ఏంటంటే, ఆ స్లోగన్ని చూస్తూ ఉంటే కనుక అలా మారే అవకాశం ఉంటుంది. మనకు భ్రమర కీటక న్యాయం అనేది ఒకటి ఉంది. మీరు విన్నారా ఈ పదం ఎప్పుడన్నా? భ్రమర కీటక న్యాయం అంటే తుమ్మెద చుట్టూ తిరుగుతున్నటువంటి ఒక కీటకం ఆ తుమ్మెదను చూస్తూ తిరుగుతూ తుమ్మెదగా మారిపోతుందంట. దాన్నే భ్రమర కీటక న్యాయం అని అంటారు. కాబట్టి ఎప్పుడు నీ చుట్టూ కనుక సక్సెస్ఫుల్ పీపుల్తో ఉండగలిగితే, నీ చుట్టూ మంచి ఎన్విరాన్మెంట్ ఉంచుకోగలిగితే, అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు కూడా ఆ సక్సెస్ఫుల్ పర్సనాలిటీ కింద మారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మై ఫ్రెండ్స్, నేను ఒకటే చెప్తున్నా, ఎప్పుడు మోటివేషన్తో ఉండండి, ఎప్పుడు మోటివేట్ అవుతూ ఉండండి, ఆ ఇన్స్పైర్ అవుతూ ఉండండి. అలా ఇన్స్పైర్ అవుతూ ఉంటే అద్భుతాలు జరుగుతాయి. ఒక మారుమూల పల్లెలో 2 అన్నదమ్ములు ఉన్నారు, కజిన్స్, చిన్నాన్న పెదనాన్న పిల్లలు. దీంతో ముగిస్తా. వాళ్ళిద్దరికీ ఒక గోల్ ఉంది. ఆ గోల్ ఏంటంటే రన్నింగ్ రేసులో వాళ్ళు గోల్డ్ మెడల్ సంపాదించాలి. దట్స్ దేర్ గోల్. వాళ్ళ పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేశారు.
వాళ్ళు బాగా పరిగెత్తగలరు, వాళ్ళ దగ్గర ఇనిషియల్గా వాళ్ళకి ఆ ఇన్పుట్ ఉంది. ఆ తర్వాత మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయికి వెళ్ళారు. ఆ తర్వాత ఢిల్లీలో ఒక రన్నింగ్ రేస్లో పాల్గొనాలి. ఆ రన్నింగ్ రేస్లో పాల్గొనడానికి ఆల్రెడీ అందరూ వెళ్ళిపోయారు. వాళ్ళ ఫ్యామిలీ లాస్ట్లో సెమీఫైనల్స్ అప్పుడు వస్తామని చెప్పారు. వీళ్ళు వెళ్ళారు, చిన్నవన్నీ దాటుకుంటూ వెళ్ళారు. ఇంకా సెమీఫైనల్స్ ముందు రోజు జరిగేటువంటి సెషన్లో వీళ్ళు రన్నింగ్ రేస్లో పాల్గొన్నారు. 12 మంది కాంపిటీటర్స్ ఉన్నారు. అందరూ వరుసగా నిలబడుకున్నారు. ఆ 12 మందిలో వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. అందరూ ఉత్కంఠగా చూస్తున్నారు ఎవరు వస్తారు అని. ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళు గోల్డ్ మెడల్ ఇస్తారు. అలాంటి సందర్భంలో ఇంక సిగ్నల్ వేస్తే రన్నింగ్ రేస్ స్టార్ట్ అవుతుంది అనుకుంటే సందర్భంలో అనౌన్స్మెంట్ వచ్చింది. అనౌన్స్మెంట్ ఏంటంటే, ఇద్దరు పేర్లు చెప్పి మీ రన్నింగ్ రేస్ చూడడానికి బయలుదేరినటువంటి కారుకి యాక్సిడెంట్ అయింది, మీ అమ్మలిద్దరూ స్పాట్లో చనిపోయారు, నాన్నలిద్దరూ డేంజర్లో ఉన్నారు, మీకు అవకాశం ఉంది, మీ విలేజర్స్ ఉన్నారు, అవసరమైతే రావచ్చు కాంపిటీషన్లో, ఎందుకంటే పూర్తి కాదు, ఇంకా ఉన్నాయి రౌండ్స్ అని అనౌన్స్మెంట్ చేస్తే అంత పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయింది. ఆ కాంపిటీటర్స్ చూస్తూ ఉన్నారు, వీళ్ళిద్దరి వైపు తెలుసు కాబట్టి. అందులో ఒక అబ్బాయి ఏమో తలదించుకొని ఉన్నాడు, ఇంకొక అబ్బాయి ఏమో వాళ్ళ అమ్మగారు చనిపోయారని ఎప్పుడైతే వినిపించిందో అనౌన్స్మెంటు, పెద్దగా ఏడుస్తూ దొర్లుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు గ్రౌండ్లో నుంచి. రెండో వాడి పేరు వినిపిస్తూ ఉంది. వాళ్ళందరూ వీడి వైపు చూస్తున్నారు, వాడు కదలలేదు, కనీసం కన్నీటి చెమ్మలేదు, పట్టించుకోలేదు. అప్పుడు అనుకున్నారట కాంపిటీటర్స్, ఇలాంటి దుర్మార్గుడితో పోటీ పడ్డం మన దౌర్భాగ్యం, కన్నతల్లి యాక్సిడెంట్లో చనిపోతే వీడికి గోల్డ్ మెడల్ అవసరమైందా అని తిట్టిపోసుకున్నారు. 24,000 మంది ప్రేక్షకులు లేచి నిలబడ్డారు. వాళ్ళందరూ అనుకున్నారట, ఇలాంటి బిడ్డ ఏ తల్లికి ఉండకూడదు అని అనుకున్నారు. ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్టార్ట్ అయింది. ఆ మొదటి పిల్లాడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రన్నింగ్ రేస్ స్టార్ట్ అయింది. ఆ లాస్ట్లో ఫైనల్గా ఈ రెండో పిల్లాడు ఫస్ట్ ప్లేస్లో వచ్చాడు. ఫస్ట్ ప్లేస్లో నిలబెట్టి గోల్డ్ మెడల్ వేశాడు. అప్పటి వరకు గుమ్మరంగా ఉన్నటువంటి ఆ పిల్లాడు గోల్డ్ మెడల్ ఎప్పుడైతే మెడలో పడిందో ఒక్కసారిగా బరస్ట్ అయి పెద్దగా ఏడుస్తూ బయలుదేరినాడు. ఊరికి వెళ్ళడానికి 3 days పడుతుంది. ఆ 3 days అయింది. ఊరికి వెళ్ళేసరికి ఊరంతా వాళ్ళ ఇంటి ముందే ఉంది. అమ్మ శవపేటకి కనిపిస్తూ ఉంది ఎదురుగా. అక్కడి నుంచి పెద్దగా ఏడుస్తూ బ్యాగ్ విసిరి కొట్టి అమ్మ శవపేటకి మీద గట్టిగా పడి ఏడుస్తూ ఉన్నాడు. అందరూ ఊరంతా ఏడుస్తూ ఉంది. ఈలోగా వాళ్ళ మేనమామ వచ్చాడు. మేనమామ వచ్చి వాడు చొక్కా బట్టి లాగి తోసిపడేసాడు వెనక. దుర్మార్గుడా, నీ వల్ల నా చెల్లెలు 3 రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది రా. మీ అమ్మ శవాన్ని 3 రోజులు నువ్వు ఎదురు చూసేటట్లు చేసింది ఈ గోల్డ్ మెడల్ కోసమా? దుర్మార్గుడా, దీనికోసమా మా చెల్లెలు అవమానించావు అని చెప్పి తిడుతూ ఉన్నాడు, కొడుతూ ఉన్నాడు. ఈ అబ్బాయి భరించాడు. భరించిన తర్వాత ఒక మాట అన్నాడట, మావయ్య, మా అమ్మ యాక్సిడెంట్లో చనిపోయిందన్నటువంటి కబురు నా చెవిలో ఎప్పుడైతే పడిందో నాకు ఒక ఆలోచన వచ్చింది. అదేంటి అంటే, మా అమ్మ తుది శ్వాస విడుస్తూ నా బిడ్డ గోల్డ్ మెడల్ సంపాదించాలని కన్ను మూసి ఉంటుంది. ఆ కోరిక తీర్చడమే నా కర్తవ్యం అనుకున్నాను, అందుకనే వెయిట్ చేశానని తన మెడలో ఉండే గోల్డ్ మెడల్ తీసి అమ్మ మెడలో వేశాడు. ఇది అమ్మ నాన్నని ప్రేమించడం అంటే. ఎంతమంది మీ అమ్మ నాన్నని ప్రేమిస్తున్నారు? ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. బాగా ఎత్తండి చెయ్యి. నేను ఒకటే సిద్ధాంతాన్ని నమ్ముతున్నా. నా లైఫ్లో నేను చూసింది, నేను గమనించింది, అమ్మ నాన్నల మీద ప్రేమ ఉన్నవాడు జీవితంలో ఎప్పటికీ చెడిపోడు. అమ్మ నాన్నలను ప్రేమించేవాడు జీవితంలో ఎదుగుతూనే ఉంటాడు. కాబట్టి ఇక్కడ మీకు ఒక రోల్ మోడల్ ఇందాకే చూసాం. అన్నదమ్ములు ఆయన మర్చిపోయారా? మర్చిపోలేదే. ఇంకొక తరం మర్చిపోతుందా? ఇంకో తరం మర్చిపోతుందా? మర్చిపోలేదు. ఈసారి తరం వచ్చినప్పుడు పేరు మార్చేస్తారా? మార్చరు. అంటే ఒకరి త్యాగం కుటుంబానికి గుర్తుంటుంది, నీ త్యాగం కుటుంబ చరిత్రని మార్చి పడేస్తుంది. సో మై ఫ్రెండ్స్, 4 పదాలు ఒకసారి రిపీట్ చేద్దాం. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4. ఈ 4 గుర్తుపెట్టుకొని మీరు జీవితంలో ముందడుగు వేస్తే మీరు ఒక రోల్ మోడల్గా ఇక్కడ కూర్చునే అవకాశం ఉంటుంది. మీరు ఒక రోల్ మోడల్గా మీరు చేసే పని ఏదైతే కానీ, బెంజమిన్ ఫ్రాంక్లిన్ అంటాడు,
నువ్వు రోడ్లు ఊడ్చే పని చేసినప్పటికీ కూడా నువ్వు ఎలా రోడ్లు ఊడవాలో తెలుసా? పైన వెళ్ళేటువంటి దేవతలు ఒక్కసారి ఆగి అవాక్కైపోయి ఎవర్రా ఈ స్వీపరు ఇంత అద్భుతంగా రోడ్డు ఊడ్చింది అనుకోవాలి. అలా చెయ్యాలి నువ్వు. నీ పని చిన్నదా పెద్దదా నథింగ్ అవసరం లేదు. నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు అన్నది ప్రధానం కాదు, నువ్వు ఏ స్థాయిని ఏం చేస్తున్నావు అన్నది ప్రధానం. కాబట్టి ఈ 4 మాటలు గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ గుర్తు పెట్టుకోవాలని కోరుకోవడం కూడా లేదు నేను. ఎందుకంటే మనకు 2 చెవులు ఇచ్చాడు భగవంతుడు. ఒక చెవిలో నుంచి దూరిన సమాచారం నేరుగా వెళ్ళకూడదు, మళ్ళీ టర్న్ అయ్యి హృదయంలోకి వెళ్ళాలి. హృదయంలోకి వెళ్ళి అప్పుడు మీ అవుట్పుట్ రావాలి. మనసా వాచా కర్మన అంటారు. ఈ 3 రకాలుగా మీరు ఆలోచించినప్పుడు భవిష్యత్తులో మంచి స్థాయిలో మీరు ఉండాలని ఇంత డిసిప్లైన్గా క్రమశిక్షణగా మిమ్మల్ని నడుపుతున్నటువంటి యాజమాన్యంకి, సాయి గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కగా మా విద్యార్థులను ఉత్తేజపరిచారు. వాళ్ళ లక్ష్యాన్ని మళ్ళా ఒకసారి వాళ్ళ తల్లిదండ్రులు వారి పైన ఉండే బాధ్యతలను మీరు గుర్తు చేసినందుకు చాలా ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.